Yeah. Praise the Lord, everybody. A very good morning. I greet you all in Jesus Christ's name. యేసుక్రీస్తు నామంలో మీ అందరిని ఇంకొక ఉదయం కలుసుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. ఓకే. సో లెట్ us start with the word of prayer. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ యేసయ్య, నీకు స్తోత్రం స్తోత్రం అయా. రాజుల రాజా, ప్రభువుల ప్రభా, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి, నీకే స్తోత్రం. గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించే దేవా, గొప్ప గొప్ప ఆశీర్వాదాలని ప్రభా, లైవ్ లో చూస్తున్న బిడ్డలకి, మరి లైవ్ తర్వాత యూట్యూబ్ లో చూస్తున్న బిడ్డలకి కూడా మీరు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు ప్రభా. No matter whatever media, Lord, as they are listening to my voice, my Father, Lord, I prophetically declare and decree under the influence of the Holy Spirit and under the mantle what I carry, Lord, I pray that all the disturbances that they are going through should come to an end, my Father God. అయ్యా, ఈ బిడ్డలందరూ ప్రభా ఏ ఒక్క డిస్టర్బెన్స్ అయితే మరి గోత్రు చేస్తున్నారు తండ్రి, ఆ డిస్టర్బెన్స్ ని ప్రభా పూర్తిగా ఆగిపోవాలని నేను ప్రార్థిస్తున్నా. కొంతమంది మెంటల్ గా డిస్టర్బ్డ్ ఉంటారు, కొంతమంది ఫిజికల్ గా డిస్టర్బ్డ్ ఉంటారు, కొంతమంది ఆఫీస్ లో డిస్టర్బ్డ్ ఉండొచ్చు, కొంతమంది లైఫ్ లో డిస్టర్బ్డ్ ఉండొచ్చు, వాళ్ళ కెరియర్ గురించి ఆలోచించి డిస్టర్బ్డ్ ఉంటారు. లార్డ్, లెట్ ద డిస్టర్బెన్సెస్ కమ్ టు అన్ ఎండ్. ఐ ఆల్సో ప్రే దట్ ద ప్రాబ్లం విల్ కమ్ టు అన్ ఎండ్, మై ఫాదర్. వాళ్ళ సమస్యలు కూడా ప్రభా మరి ఒక ఎండ్కి వచ్చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను తండ్రి. మీ యొక్క అభిషేకం ఆ బిడ్డల పైన కుమ్మరించండి. ఆ కడవరి వర్షం యొక్క అగ్నిని ప్రభా, ఆ వర్షంని ఎవ్వరు కూడా ప్రభా మిస్ అవ్వకుండా వాళ్ళ చేతులను, కాళ్ళను, తలలను ప్రభా, వాళ్ళ శరీరం అంతటిని, వాళ్ళ తలంపులను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు అతి బలమైన నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే. So I welcome you all in Jesus Christ's precious name. Yeah. Today, I want to give you some practical stuff of mine. నేను ప్రాక్టికల్గా గో త్రూ చేసిన ఒక విషయము నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. స్క్రిప్చరల్ గానే I'll give it through scripture. But this message, if you really understand and if you follow it, నీవు ఈ మెసేజ్ని, చిన్న వాక్యమే, ఈ వాక్యం, ఈ సీక్రెట్ ని నువ్వు అర్థం నేను రోజు మీకు సీక్రెట్స్ షేర్ చేస్తున్నా. యూనో, ఎవ్రీ డే ఐ మెసేజ్ అండ్ ఐ ప్రీచ్, ఐఎమ్ షేరింగ్ ఫ్యూ సీక్రెట్స్ ఆఫ్ మై. ఓకే, ద సీక్రెట్ వై గాడ్ ఇస్ పుషింగ్ మీ ఇన్ దిస్ లెవెల్, why God has chosen me. I'm sharing few secrets of my practical life. So if you listen to it regularly, you will be gaining those secrets. Okay, నేను కొన్ని నా సీక్రెట్స్ చెప్తా ఉన్నాను నేను మధ్యలో మీకు. సో మీరు అది వింటే, ఆ సీక్రెట్ పట్టుకుంటే మీరు కూడా పైకి వెళ్ళిపోవచ్చు. యూ కెన్ జస్ట్ మూవ్ అండ్ హ్యావ్ దట్ ఈక్వల్ కనెక్షన్ విత్ గాడ్. ఓకే, మీరు ఎప్పుడో ఒక సండేనో, లేకపోతే ఒక పలానా రోజు, లేకపోతే నేను వచ్చి ప్రార్థన చేసిన రోజే మీరు స్పిరిట్లో రావడం, అనుక్షణము మీరు స్పిరిట్లో ఉంటారు. ఎవ్రీ సెకండ్ యూ విల్ బీ ఇన్ స్పిరిట్. యూనో, లెట్ మీ షేర్ వన్ ఆఫ్ మై సీక్రెట్. ఓకే, మాథ్యూ చాప్టర్ 6 verse 20. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. నేను నా సీక్రెట్స్ కొన్ని చెప్పాలనుకుంటున్నా. ఇందులో ముఖ్యంగా నేను ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన ఒక సీక్రెట్ నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఓకే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మాథ్యూ 6 and verse 20. ఓకే, బట్ లే అప్ యువర్ సెల్ఫ్ in the treasures of heaven, where neither the moth nor the rust destroys, and where the thief do not break in steal. Okay, I was been praying for a property. Okay, నాకు అంటే మాకు లీగల్ గా దగ్గర 20 పైగా, నేను పుట్టక ముందు నుంచి ఒక కేసు నడుస్తుంది, మా ఫ్యామిలీ కేసు అది. ఓకే, సో ఇట్ ఇస్ మోర్ దాన్ 20+ years we have been fighting a case actually. ఓకే, బట్ ఆ కేసు ఇంకా విన్ అయ్యేటట్టు ఉంది, కానీ విన్ అవ్వట్లేదు. సో ఆ కేసు విన్ అవుతే మా మదర్ సైడ్ నుంచి we will be getting some property. ఓకే, some land in Tamil Nadu, Chennai. So I was just stressing and praying for that land. Lord, let that land come, let me become rich అనేసి నేను ప్రేయర్ చేస్తా ఉన్నా. ఎందుకంటే అది లీగల్గా రావాల్సింది. అది ఒక చిన్న ఇష్యూ, వాళ్ళ బ్రదర్ సైడ్ ఒక ఇష్యూ అయిపోయింది. అట్లా యూనో దట్ ఆ ప్రాపర్టీ వస్తే యూనో దెర్ విల్ బి అ బ్రేక్ త్రూ ఫర్ అస్.
మాకు కొన్ని డబ్బులు వస్తాయి, కొంచెం సేవింగ్స్ చేసుకోవచ్చు, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మేము కాదు, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఒక మాట చెప్పాడు, lay up yourself for the treasures in heaven. Lay up yourself for the treasures in heaven. ఓకే, ఒక స్టోరీ చెప్పి నేను ఈ స్టోరీ చెప్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. 1 minute స్టోరీ. ఒక ఆమె నర్స్ అనమాట. షీఈ్ అ నర్స్. ఆ నర్స్ ఏం చేసిందంటే, ఒక చనిపోయిన పాప, ఒక చిన్న పాప చనిపోయింది. ఆ చనిపోయిన పాపని తీసుకొని కొంతమంది గోల్డ్ దొంగలించింది ఆమె. గోల్డ్ దొంగలించి, ఇది నిజంగా జరిగిన విషయం అండి. ఇక్కడనే జరిగింది. ఆమె ఫారెన్ కంట్రీ పారిపోదాం అనుకుంది. ఆ పాప కడుపును కోసి, ఓకే, ఆ గోల్డ్ అంతా ఆ కడుపులో వేసి స్టిచెస్ చేసేసి, ఆ పాప బతికే ఉన్నట్టు ఇలా ఎత్తుకొని ఇలా పట్టుకుంది. ఎయిర్పోర్ట్లో ఒక మిషన్ ఉంటుంది, స్కానింగ్ మిషన్. అది సౌండ్ వచ్చేస్తుంది, ఏమన్నా ఎక్స్ట్రా పట్టుకోపోతే మనము సౌండ్ వచ్చేస్తుంది. సో వీళ్ళు ఎత్తుకోపోతా ఉంటే వీళ్ళ సౌండ్ వచ్చి ఆమె దొరికిపోయి ఆమె అరెస్ట్ అయిపోయింది. See how dangerously people are going, how the mindset of the people is going only for gold, silver, bronze, land. వీటి గురించి ఒక కుటుంబం పైన చేతబడి చేసి వాళ్ళు ఏమి కాకుండా అయిపోవాలన్న రీతిలో చేతబడులు చేయడము, అవునా, వీళ్ళు ఎదగకూడదు అని అన్నలాంటి కార్యాలు చేయడం. ప్రాబ్లం ఏంటంటే, see, if a person is doing witchcraft to you, there is also a problem with a person who is going through witchcraft. ఓకే, ఇది నేను ఎవరికి చెప్పను నేను మోస్ట్లీ. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక కుటుంబం మీద విచ్ క్రాఫ్ట్ ఉందో, ఓకే, ఆ కుటుంబము విచ్ క్రాఫ్ట్ గో త్రూ చేస్తుందంటే దానికి కారణం ఉంది. బ్రదర్, దే ఆర్ జెలస్ అబౌట్ us అంటే అది వాస్తవం ఉండొచ్చు. కానీ దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, మోస్ట్లీ చాలా తక్కువ కేసెస్, మంచి కేసెస్ ఉంటాయి. మోస్ట్లీ ఏంటంటే, షో ఆఫ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీదనే చేతబడి అధికంగా ఉంటుంది. షో ఆఫ్ చేయడం. ఓ, మాకు కారు ఉంది, మాకు బైక్ ఉంది, మాకు సొంత ఇల్లు ఉంది, వాళ్ళ ప్రైడ్, వాళ్ళ గర్వం చెప్పుకోవడం. ఓ, నా భర్త మంచోడు, నా భర్తకి ఏ అలవాట్లు లేవు, నా భార్య మంచిది, మంచి ఉద్యోగం చేస్తుంది, షీ అండర్స్టాండ్స్ మీ, షీ కేర్స్ ఫర్ మీ. దెన్ ఆబ్వియస్లీ వెన్ యూ స్పీక్ దీస్ వర్డ్స్ ఆఫ్ ప్రైడ్, ఇవన్నీ గర్వపు మాటలు, ఇవన్నీ సాక్ష్యాలు కాదు. You wanted someone, when you tell someone that, oh, my life is better, that means you are telling his life is not better. ఎంతమందికి అర్థమవుతుంది? Yeah, the world will receive it in that way. Your intention may not be true or might be sometimes true, but the words what you speak, if it is hurting an opposite person, you are the reason for the witchcraft in your family. ఎంతమందికి అర్థమవుతుంది? నీ షో ఆఫ్ని బట్టి, నీ యొక్క బ్రాండెడ్ డ్రెస్ వేసుకొని, అమ్మో నేను బ్రాండెడే వేసుకుంటా అని నువ్వు చెప్పడము, ఇలాంటివన్నీ చేయడము, అవునా, నీవు నీ పొరుగు వారిని గిచ్చి నా మీద చేతబడి చెయ్యి అని అనడంతో సమానం. బ్రదర్, నేను ఎవరికి ఏం చేసిన బ్రదర్, యు ఆర్ హర్టింగ్ విత్ యువర్ వర్డ్స్. హీఈస్ హర్టెడ్ అండ్ హీ వాంట్స్ టు కర్స్ యూ. నేను చెప్పిన కదా, ఈ సండే కాకుండా 2 సండేల ముందు చెప్పిన నేను, ఏంటంటే వన్ ఆఫ్ ద కర్స్ ఇస్ విచ్ క్రాఫ్ట్. విచ్ క్రాఫ్ట్ ఇస్ వన్ ఆఫ్ ద కర్స్. It is not just a spiritual attack over your family, evil demonic attack over your family. It is a demonic attack, but the reason is curse. They want to curse you. Be careful. Show off చేసే వాళ్ళందరూ, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళందరూ, నా పైసలు ఉంది అని, అవునా, నకరాలు చేసేటోళ్ళందరూ జాగ్రత్త ఉండండి. బికాస్ whatever, you should not even have pride that your son is studying well, your daughter is studying well. మనకు ఆ గర్వం కూడా ఉండదు. You should not prick someone's heart. When you say, hey, my son, he studies well, that means you're telling
her opposite son is not studying well. That curse is entering. When I'm going, brother, ఎవరికేం చేసిన ఎవరికి, your words, man, your words. Be careful. నీ మాటలతో జాగ్రత్తగా ఉండు. Whatever you speak in your office, in your working area, you might say, oh, my wife cooks very well. You are insulting opposite person's wife. ఇంకొక వ్యక్తి ఒక భార్యని ఇన్సల్ట్ చేస్తున్నావు. అప్పుడు ఆయనలో ఏమొచ్చేస్తుంది? జెలస్. He starts comparing with you. He starts, he tries to put you down. All these things will happen, and then he curses you inside. Brother, మాట్లాడొద్దా brother? Yes, sometimes it's better not to speak. If someone boasts themselves, say, oh wow, nice, అంతే. మీరు నన్ను అబ్జర్వ్ చేయండి, ఎవరన్నా వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. చర్చ్లో కానీ ఎక్కడన్నా మీరు నన్ను అబ్జర్వ్ చేయండి, ఎవరన్నా వాళ్ళ గొప్పలు చెప్పుకుంటే స్మైల్ ఇస్తాను నేను, అంతే. ఏం చెప్పా ఎక్స్ట్రా? Because I know what they are. They wanted to show off. Some people, spiritual show off ఉంటుంది. ఎలా తెలుసా? కొన్ని చర్చెస్ ఉంటుంది, వాళ్ళు కేవలం వాళ్ళ ద్వారా జరిగిన అద్భుతాలే చెప్తా ఉంటారు. ఓకే, వాట్ ఆర్, ఓ ఐ డెమాన్స్ట్రేటెడ్ దిస్, ఐ డిడ్ దిస్ మిరకల్, ఐ డిడ్ దట్ మిరకల్. పాస్టర్ మైక్ పట్టినప్పటి నుంచి మైక్ తీసేదాకా అదే మాటలు ఉంటాయి. అవునా, పట్టుకుంటే ఇట్లా వాడిపోయారు, నేను చేస్తే ఇదైపోయింది, అదైపోయింది. There won't be word. He will be only talking about the demonstration. It is a jujube matter. Word is important. Okay, but gifts of the Holy Spirit are very powerful, I believe. I love to do miracles. I love to do demonstrations, but they are jujube in front of the word what you receive. Yeah. So అది మనం అందరం చేయం. దేవుడు ఏమంటాడు? మీ బైబిల్లో ఒక మాట ఉంది, నేను చేయు కార్యములు నీవు చేస్తావు నాకంటే. You will do greater things. Who? You, not David brother. David brother will also do great and mighty things, but you will also do great and mighty things. గొప్ప గొప్ప కార్యాలు చేసేటోళ్ళు మీరందరూ. So you don't have to be, like when someone is doing a miracle, నీకు ఆశ కలిగింది ఫస్ట్, you don't say that, డేవిడ్ బ్రదర్ చెప్పిండు మిరకల్స్ అందరు చేయవచ్చు, అదేంది. Don't come into that pride. Enjoy what miracle is doing. Then you can also do it. Enjoy that miracle, that particular moment, Enjoy that particular deliverance, what is happening. చెప్పు, రేపు పొద్దున నేను కూడా అట్లనే విడుదలలు చేయాలా, నేను కూడా రేపు అలానే స్వస్థతలు చేయాలా, నా ఆఫీస్లో నేను కూడా అలానే ముట్టుకుంటే రోగులు స్వస్థతలు పొందుకోవాలి. అది ఒక ఆశ. అది దేవుడు నెరవేరుస్తాడా, దేవుడు చేస్తాడా, ఆత్మలను రక్షించుకోనికి. సో దీన్ని పెట్టుకొని షో ఆఫ్ చేసే క్యాండిడేట్లు ఉంటారు కొంతమంది. ఓకే, so all this show off brings witchcraft and brings curse into your life, so that it will fall down, so that you will go low again, you will go back, you will be backsliding. So show off చేయొద్దు ఎప్పుడు. నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు అవి ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, my parents are blessing me. You should never have this show off. The more you humble, Jesus Christ did so many number of miracles. ఆయన చేసిన అద్భుతాలకు బుకులు సరిపోవు. యేసుక్రీస్తు అన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఏమంటాడు? ఏం చేసిండు లాస్ట్కి? శిష్యుల కాళ్ళు కడిగిండు. ఈ రోజు నేను సేవకులు ఎవరన్నా ఉంటే, ఇఫ్ పాస్టర్స్ ఆర్ వాచింగ్ మీ, ఐల్ ఆస్క్, విల్ యు గో? ఈరోజు ఒక పెద్ద పాస్టర్ ఎదిగే ఊర్లో ఎదిగే ఒక చిన్న పాస్టర్ యొక్క కాళ్ళు కడుగుతాడా? నేను ప్రాక్టికల్గా చూసిన విషయం. ఒక వ్యక్తి, అది నేను కాదు, ఒక పాస్టర్కి చెప్తున్నాడు, అన్న మీరు ఇలా డెలివరెన్స్ చేయండి, అలా డెలివరెన్స్ చేయండి అంటే, ఆ పాస్టర్ అన్నాడు, నువ్వు ఎవడరా నాకు చెప్పనికి? ఈగో హర్ట్ అయిపోయింది. There is no humility. There is no humility. If there is no humility in your life, the curse will follow. ఒకవేళ లైఫ్లో ఒక మూవ్ రాదు, ఒక స్టెప్ ఫార్వర్డ్ పోము మనం, the curse follows. చూడండి, చాలా మందికి కళ్ళు ఆ గోల్డ్ మీద, సిల్వర్ మీద ఉంటది, కొంతమందికి విజ్డమ్ మీద ఉంటది. ఓ ఐ వాంట్ విజ్డమ్ ఉండాలా, కానీ దాన్నే పూజిస్తారు. సమ్ పీపుల్ దే మైట్ థింక్ విజ్డమ్ ఇస్ అ ట్రెజర్. సొలొమోన్ని మర్చిపోద్దు, నేను ఒకసారి బోధించిన. ఏమంటాడు సొలొమోను? జ్ఞానం, అంతా జ్ఞానం పెట్టుకుని వింటాడు. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద వరల్డ్ ఇస్ వ్యానిటీ, వ్యానిటీ, వ్యానిటీ అంటాడు.
ప్రసంగి 2లో ఉంటుంది అనుకుంటా. ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ వ్యానిటీ అంట. Everything in the world is vanity. Everything. Today, whatever the show off you are doing, it's vanity. Whatever the land which I was praying for, it was a vanity. It is a vanity. It's a vanity. 2 Peter 3:7 చూడండి. One day the earth and the treasures in it will get destroyed. The scripture says, you know, pray. The world will be the prey for the fire to burn. In 2 Peter chapter 3 and verse 7, the scripture says that the world will be the prey for the fire to burn. The world will be the, అంటే 2 Peter 3:7 ఏమంటుందంటే, ఈ భూమిని అగ్గిని తినివేస్తుందంట. అగ్గిని ఆకలితో ఉందంట ఈ భూమిని తినివేని. అగ్గినికి ఆకలేస్తే ఈ భూమినే తినబోతుందంట. Your gold, your land, your silver, your bronze, your treasure, your wisdom, everything will be burnt by the world. చాలా మంది చదువు లేకపోతే చచ్చిపోతారు. అరే చదువు లేకపోతే నీకేం లేదు అని తిడతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, కరోనా తర్వాత చదవకపోయిన వాళ్ళే ఇంట్లోనే ఉండంటారు. స్కూల్స్కి పంపిస్తలేరంట తల్లిదండ్రులు. మా కాలంలో వచ్చుంటే బాగుండు అనుకున్నా కరోనాని. తన్ని ఎలా కొడతారు నన్ను స్కూల్కి కాలేజ్కి. యూనో పిల్లల్ని ఎలా స్కూల్కి కాలేజ్కి ఇలా కొట్టి లేపి నీళ్ళ మీద ముఖం వేసి నడు పో కాలేజ్కి స్కూల్కి అంట. యూనో బట్ నౌ పేరెంట్స్ ఆర్ టెల్లింగ్. నాకు ఒక కరస్పాండెంట్, ఒక పెద్ద స్కూల్ యొక్క కరస్పాండెంట్ నాతో టచ్లో ఉంటారు. సో ఆయన చెప్తున్నారు, షీ వాస్ టెల్లింగ్ మీ, brother, parents are not at all ready to send their children. So you were thinking education is must. నువ్వు ఏదైతే పెద్దగా చూస్తావో అగ్గిని దాన్ని తినివేయాలని చూస్తుంది సోదరి సోదరుడా. డు నాట్ ఫర్గెట్ దర్ ఇస్ అ ఫైర్ యాజ్ అ ప్రే. ఈ వచనం ఏమంటుంది చూడండి, లాస్ట్లో 16వ వచనం లాస్ట్లో చూడండి. నాట్ 16, 28th వర్స్ లాస్ట్లో చూడండి. 20వ వచనంలో, వేర్ ద థీఫ్ డు నాట్ బ్రేక్ ఆర్ స్టీల్ అంటే 19th వర్స్ ఒకసారి చూడండి. డు నాట్ లే అప్ యువర్ సెల్ఫ్ ట్రెజర్స్ ఆన్ ది ఎర్త్. భూమి పైన నీ యొక్క ఖజానా, ఓకే, నీ ట్రెజర్స్ ని పెట్టుకోకు. ఎందుకు పెట్టుకోవద్దంటే, వేర్ ద మాత్ అండ్ ద రస్ట్, పురుగులు తుప్పు పట్టిపోతుందంట, అండ్ డిస్ట్రాయ్ ఇట్, అది నాశనం అయిపోతుందంట. వేర్ ద థీఫ్ విల్ బ్రేక్ ఇన్ అండ్ స్టీల్, దొంగలు వచ్చి దోచుకుపోతారంట. కువైట్లో ఒక పెద్ద జ్యువెలరీ షాప్, అతనే తోపు దిగిండు డాన్. ఎవరు? సద్దాం హుసేన్. తెలుసా? ఎంతమందికి తెలుసు సద్దాం హుసేన్? ఎవరు సద్దాం హుసేన్? సర్వెంట్ ఆఫ్ గాడా? ఓకే, ఏమో మళ్ళా మీకు తెలిసి ఉండాలి. ఓకే, సద్దాం హుసేన్ ఏమన్నాడు అంటే, హీ వెంట్, హీ రాబ్డ్ ఎవ్రీథింగ్, మొత్తం దొంగతనం చేసి వెళ్ళిపోయారు. సో దేర్ ఇస్ ద థీఫ్ కమ్స్ ఇన్ అండ్ బ్రేక్స్ ఇట్ యువర్ ట్రెజర్. వాట్ యు ఆర్ సీయింగ్, a thief comes and breaks in. నాకు రీసెంట్ గా ఒక సిచ్యువేషన్ తెలిసి వచ్చింది, చాలా దుఃఖంగా అనిపించింది. కష్టపడి కొంచెంగా నాకు తెలిసిన ఒక కుటుంబం, మరి వాళ్ళు ఒక పెద్ద ప్రాపర్టీ తెచ్చుకున్నారు. ఆ పెద్ద ప్రాపర్టీ కట్టేసుకున్న తర్వాత ఇల్లు అంతా కట్టుకొని చాలా సంతోషంగా ఉన్న సమయంలో 5 సంవత్సరాల ముందు ఒక ఆమె వచ్చి ప్రాపర్టీ నాదని క్లెయిమ్ చేసింది. అయితే వాళ్ళందరూ ప్రూఫ్ చూపించేసారు, వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళు ఏం చేయాలి, పేపర్స్ అన్ని చూడు మాది ఉన్నాయా, ఫోటోలు తీసుకొని మొన్న వచ్చి కోర్ట్ ఆర్డర్తో వచ్చేసింది. ఆమె ఫోర్జరీ చేసింది. షీ డిడ్ సమ్ ఫోర్జరీ. షీ కేమ్ విత్ అ కోర్ట్ ఆర్డర్ టు డెమాలిష్ ద హౌస్. అంత కష్టపడి కట్టుకున్న ఇల్లుని ఏం చేయలేకపోయారు. ఇట్ గాట్ డెమాలిష్డ్. The thief will come and break in. Where you want to hide your treasure today? నాకు దేవుడి వాక్యం ఎప్పుడు ఇచ్చిండంటే, I was praying for lands to come in my life.
ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ నేను రియల్ ఎస్టేట్ చేయాలా, ఇట్ షుడ్ బి సమ్ ల్యాండ్ రావాలా, నేను కొనేటట్టు ఉండాలా. ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ ఆల్ దిస్ స్టఫ్. గాడ్ టోల్డ్ మీ, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ ప్రేయింగ్. నేను కూడా మంచి ల్యాండ్లు కొనాలా, నాకు ఆ ఆశీర్వాదం రావాలని నేను అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, దిమాగ్ గిట్ట ఖరాబ్ అయిందా అని అడిగాడు. అప్పుడు దేవుడి వాక్యం ఇచ్చాడు, ఎక్కడ పెట్టుకుంటావు నీ ట్రెజర్స్, నీ యొక్క ఆస్తులు ఎక్కడ పెట్టుకుంటావు? నీ యొక్క ఆస్తుల్లో ఉన్న అగ్గిని మింగనికి సిద్ధంగా ఉన్నది. సేవింగ్స్ చేసి ఏడ పట్టుకుపోతావా? బొందల పెట్టుకొని పోతావా? పోలేవు. యు కెనాట్. am I right? Church, am I speaking to somebody now? Yeah. You wanted to hide your treasure. You wanted to hide your treasure. Where, man? The thief will come and destroy. నువ్వు బొందలు పెడితే బొందలు కూడా తీసుకొని వెళ్ళిపోతారు తెలుసా? యా. మా గ్రాండ్ మదర్ది మా డాడీ వాళ్ళు మంచిగా చేసిర్రు. ఐరన్ రాడ్స్ అని పెట్టి దే కన్స్ట్రక్టెడ్ ఇట్. Within 3 days, those rods are removed. ఎత్తుకొని వెళ్ళిపోయి అమ్మేసి తాగేసారు. So even in your graveyard, there will be robbery. So what you are going to take? ఆస్తులు సంపాదించు, బట్ వేర్ యూ క్యాన్ ప్రిజర్వ్ యువర్ ట్రెజర్. నీ ఆస్తులు ఎక్కడ ఉండాలి తెలుసా? పరలోకంకి కనెక్టెడ్గా ఉంటాయి. నీ ఆస్తి పరలోకం ఉన్నప్పుడు దేవుడు నీ సొత్తుగా ఉంటాడు. దేవుడు నీ సొత్తుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీ సొత్తుగా ఉన్నప్పుడు 20వ వచనం చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ లే నాట్ యువర్ సెల్ఫ్ ద ట్రెజర్స్, లే యువర్ సెల్ఫ్ ద ట్రెజర్స్ ఇన్ ద హెవెన్ వేర్ దేర్ నో moth nor the rust will destroy, no thief can come in and break in. హల్లెలూయా. ఏ దొంగ వచ్చి దొంగలించలేని స్థలంలో నీ యొక్క ఆస్తిని పెట్టు, నీ యొక్క సొత్తుని పెట్టు అని దేవుడు ఈరోజు అంటున్నాడు. అక్కడ రస్ట్ పట్టదు నీ బంగారం. హల్లెలూయా. సో కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు హెవెన్. దేవుడు నీ సొత్తుగా ఉండాలి. కాబట్టి ఇది సేవ్ చేసుకుంటా కోట్లు పెట్టుకుంటా. నో, స్టార్ట్ డూయింగ్ మినిస్ట్రీ, స్టార్ట్ సోయింగ్ ఇన్ టు ద చర్చ్, స్ప్రెడ్ ద గాస్పుల్, హెల్ప్ టు స్ప్రెడ్ ద గాస్పుల్. నీకు అద్భుతం జరిగిందా? నీలాగా అనేకులకు అద్భుతం జరగాలని నీవు యూ నీడ్ టు సో ఇన్ టు ద మినిస్ట్రీ. నువ్వు డబ్బులు ఇవ్వాలా చర్చ్కి ఇవ్వాలంటే ఏడుపు వస్తుంది మనకి. నో వి స్టార్ట్ క్రైమ్, బ్రదర్ డబ్బులు లేవు, పైసలు లేవు, ఇది అది, ఏడుపు. You wanted to save, that's good. I've seen many people who were saving and who were losing them. ఓకే, సేవింగ్స్ చేసే వాళ్ళకి నేను కూడా సేవింగ్స్ చేసిన. ఆ సేవింగ్స్ అంతా సేవకే పోయింది. ఓకే, సో ఓకే, లెట్ మీ టెల్ యూ సంథింగ్ నా. ఒక వ్యక్తికి 2 తలాంతులు, ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తికి 10 తలాంతులు. రాజు ఇచ్చి తీసుకోండి ఆయన మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని అంతే. ఆ టైంని వాడుకొని ఈ 10 తలాంతులు ఉన్నవాడు వెంటనే దాన్ని 20 చేసాడు. ఈ 5 తలాంతులు ఉన్నవాడు 10 చేసాడు. 2 తలాంతులు ఉన్నవాడు సేవింగ్స్ చేసాడు, బ్యాంకులో దాచిపెట్టాడు, ఎవరు ఎత్తుకోపోవద్దని దాచిపెట్టాడు. If you do savings, there is no multiplication. You should be a man and woman of rotation. పైసలు ఉండాలా నీ దగ్గర, రొటేషన్లో కొట్టాలను. Get into a business. Do job, don't leave job. సేవింగ్స్ ఉందా, తీసి దాన్ని బిజినెస్లో పెట్టు. మల్టిప్లై ఇట్. మేక్ దట్ 2 lakhs 4 lakhs. Make that 5 lakhs 10 lakhs. Am I speaking to somebody? Rotation lo digala మీరు. You should not be stuck. ఒక ల్యాండ్ వెనకాల, ఒక గోల్డ్ రింగ్ వెనకాల, ఒక గోల్డ్ చైన్ వెనకాల, ఆ గోల్డ్ చైన్ ని, గోల్డ్ రింగ్ ని, ల్యాండ్ ని నువ్వు కాపాడాలి అని అనుకొని దేవుని యొక్క మహత్ కార్యాలు, దేవుని యొక్క మహా ఐశ్వర్యము మనం కోల్పోతా ఉన్నాం దేవుని స్నేహితులారా.
A man who sees God, his treasure is towards God. Hallelujah. His treasure is heavenly treasures. Hallelujah. దేవుని వైపు చూసేవాడికి ఆస్తులు సొత్తులు అన్ని కూడా దేవుని నుంచి వస్తాయి. You will receive it from God and you will have whatever God has given you. No one can steal it. ఎవరు వచ్చి దొంగలేరు. అది రస్ట్ పట్టదు, పురుగులు పట్టదు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నది ఏది అన్నా సరే అది రస్ట్ పడుతుంది, పురుగులు పడుతుంది. గోల్డ్ కూడా మీరు రిపేర్ చేస్తూ ఉంటారు, అవునా? గోల్డ్ కూడా కలర్ పోతుంది, అని పోతుంది. బట్ వెన్ యువర్ ట్రెజర్ ఇస్ ఇన్ హెవెన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నా సీక్రెట్ ఈరోజు? హౌ మెనీ అండర్స్టూడ్? ఓకే, హౌ మెనీ అండర్స్టూడ్ దిస్? Yeah, you all understood? You all understood that? Okay. What I'm telling, you need to be rich. You cannot be having savings. అంబానీకి కొంచెం డబ్బులు వస్తే ఏం చేస్తాడు తెలుసా? What will Ambani do if he get little money? He will open a shop. He will open a store. వాళ్ళ తమ్ముడితోటి ఒక కేసు అయింది. ఆ కేసు అయిన వెంటనే జియో ఓపెన్ చేశాడు. అతనికి ఆస్తి ఉంది, కానీ రొటేషన్ కూడా ఉంది. టుడే చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ ప్రాక్టికల్లీ థింకింగ్ మన వల్ల కాదు ఇది అది అని, చాలా మంది కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజమైన దేవుడిని, అవునా, ఆశీర్వాదిస్తాను అని అంటున్న దేవుడిని నమ్ముకుంటున్న నీవెందుకు పైకి రావద్దు? వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద, అవునా, ఒత్తిడి పెట్టుకొని ఎదిగిన వాళ్ళు అనేకులు ఉన్నారు. మెస్సీ, ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ, మీ అందరికి తెలుసు కదా. మెస్సీ చిన్నప్పుడు ఆయన కాళ్ళు విరిగిపోయింది, నడవలేడని డాక్టర్ చెప్పిండు. కానీ ఆయన తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి తన భవిష్యత్తుని చూసిండు, వేగంగా ఉరకడం మొదలుపెట్టిండు. విత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓన్లీ విత్ ద ఇన్నర్ హార్ట్, ఓన్లీ విత్ ద స్ట్రెంగ్త్. And might be he prayed, we don't know. He started walking, and ఈ రోజు ఎంత పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ మీ అందరికి తెలుసు. ఆయన ఎంతమంది ఆయన గోల్ని ఆపాలనుకున్నా సరే ఆయన గోల్ కొట్టేస్తాడు. అది ఆయన స్పెషాలిటీ. నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ స్టార్ట్, ఆ గోల్ని ఆ గురి తప్పకుండా కొట్టేది స్పెషాలిటీ వచ్చేసి మెస్సీది. రొనాల్డో, he has his own speciality. He is from this, he is from this. Okay, I think Messi is from Argentina, he is from different place. So yeah. The self-confidence bought so much. Now church, if you are a believer of Jesus Christ, how much more you have to do? యేసుక్రీస్తుని నమ్మిన నీవు ఎంత ధనవంతుడిగా ఉండాలా, ఎంత ఆశీర్వాదంగా ఉండాలా. కానీ ఒక్కటి ఏంది బ్రదర్, షో ఆఫ్ చేయవద్దు. ఇప్పటిదాకా చెప్పినట్టు ఏం చేయొద్దు, షో ఆఫ్ చేయొద్దు. నెవర్ ఎవర్ బోస్ట్ యువర్ సెల్ఫ్. The moment you are boasting yourself, I don't have any problem, but you are bringing curse to your family. So the more calm you are, the more peace you hold. Did you ever see Jesus boasting himself? ఎక్కడైనా యేసుక్రీస్తు, అవునా, నేను చాలా అద్భుతాలు చేసిన, ఆ సమరయ స్త్రీ, ఆమె లైఫ్ మొత్తం తెలుసు నాకు. ఆమె లైఫ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఆమెకి 10 మందికి చెప్పిండా? He secretly dealt with her. కొంతమంది సీక్రెట్ సిన్స్ ఉంటాయి, వాళ్ళని పబ్లిక్ చేస్తారు. కొంతమంది దే మేక్ ఇట్ పబ్లిక్. దట్స్ అ గాసిప్, నాట్ అ ప్రొఫెసీ. నేను పాస్టర్ని, ఒక సిస్టర్ ఇంటికి వచ్చిన, నా టీంతో వచ్చి నేను ప్రవచించిన. ఆమె పాపం మనకు తెలుసుకుంది. భర్త ముందు ఏం చెప్పలేనని ఆమె ప్రేయర్ చేసిన, వెళ్ళిపోయినా. బయటికి వెళ్ళిపోయి నా టీంతో నేను షేర్ చేస్తున్నాను అనుకుందాం. లెట్ us imagine. నేను చెప్తున్నా, అమ్మో ఆమె ఎంత పెద్ద పాపం చేసింది తెలుసా. ఇట్స్ నాట్ అ ప్రాఫెసీ, ఇట్స్ అ గాసిప్. గాడ్ షోడ్ మీ, అమ్మో నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇట్స్ అ గాసిప్. నెక్స్ట్ డే my team member will see that woman with lust, because he came to know what she was going through. Even if she was delivered, he will see her through lust.
How many are understanding? Now the prophecy turned into gossip. ఎనీవేస్ నేను చాలా సీక్రెట్లు చెప్పేస్తున్నా. ఓకే, లెట్ మీ ప్రే అండ్ కన్క్లూడ్ ఇట్. సో ఈరోజు మీరు ఓకే మీకు వాక్యాధ్యాయాలు ఇవ్వలే కదా. టుడేస్ వర్డ్ ఇస్ ఫ్రమ్ కొలిషియన్స్ 3:1. కొలిసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. ఇఫ్ దెన్ యు వేర్ రైజ్డ్ విత్ క్రైస్ట్, సీక్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబవ్ వేర్ ద క్రైస్ట్ ఇస్ సిట్టింగ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు క్రీస్తుకి సంబంధించిన వాడివైతే, క్రీస్తు అవునా, నీ క్రీస్తు ఎవరైతే దేవుని యొక్క కుడిపారస్వంలో ఉన్న క్రీస్తు నుంచి నువ్వు అద్భుతాలు పొందుకోవాలన్నట. ఓకే, సో ఈ రోజు ఉదయము మీరు చదవాల్సిన అధ్యాయాలు సంఖ్యాకాండము 7-8 అధ్యాయాలు, మరియు సాయంత్రము మార్కు సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 41 వరకు ధ్యానించండి. ఓకే, నంబర్స్ చాప్టర్ 7 and 8, 2 chapters, chapter 7 and chapter 8, and in the evening Mark chapter 4 verse 21 to 41. Okay, God bless you all. Let us pray. Okay, I don't know why today I was going a bit deep in my secrets. I was sharing the secret. Blessed are ye who heard the word of God. Amen. Yeah. Okay, let us pray. Father, in the name of Jesus, Lord, I submit every child who is watching me right now. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నేను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను, వాళ్ళ సరిహద్దులను విశాలపరుస్తున్నాను తండ్రి. Lord, I enlarge their boundaries and territories. Yes, Lord, you are a miraculous God, my Father God. Let all the curse, all the witchcraft leave them, my Father, Lord. And let there be mighty demonstrations in the family, Lord. Use them mightily for your glory, my Father, Lord Jesus. అయ్యా, మీ యొక్క ఆశీర్వాదం ప్రభా వాళ్ళపైన కుమరించండి. మీ యొక్క రక్తముతో ఈ బిడ్డలని కడిగి ప్రభా పాపం నుండి విడుదలనివ్వండి తండ్రి, శాపముల నుండి విడుదలనివ్వండి తండ్రి. అయ్యా, వీళ్ళని నూతన ఆశీర్వాదం ప్రభా వీళ్ళకు దయచేయండి. ఎవరికైనా గాసిప్ స్పిరిట్ ఉంటే వాటిని తీసివేయండి. ఎవరి గురించి అన్న తప్పుగా వెనకాల మాట్లాడే ఆ గుణం ఉంటే ప్రభా, ఎవరైనా మాట్లాడుతుంటే కూడా ప్రభా మేము వినకుంటా. ఎస్, ఇఫ్ సంబడి ఈస్ కమింగ్ అండ్ గాసిపింగ్ అబౌట్ సమ్వన్ విత్ యూ, ఇఫ్ సమ్వన్ ఈస్ టెల్లింగ్ ఏ దట్ మ్యాన్ is a great sinner, that woman is a great sinner, you pray that you will reject those words. You say, if God has shown you, you have to keep it to yourself. You should not make it public. చెప్తారా ఈ రోజు నుంచి? You need to tell that. Okay, if someone is coming and sharing someone's secrets in with you, you should tell, brother, God has shown you. That doesn't mean you can make it public. Okay, stop doing this nonsense. You have to talk to him and you have to guide that person. Okay, yeah, because they are immature people, uneducated in the spirit. So you need to teach them sometimes. Don't turn the prophecy into gossip. Pravachanani gossip ga marchoddu. Okay, so let that prophetic thing move. Okay, so Rabbi Zikala Raboshi Andalarava, yes, let God move mightily in their lives. Oh Lord, move mightily in their lives, Lord. Forgive all their past, my Father, Lord, and bless them in every area, Lord. Whatever they have which you don't like, let it be removed in the name of Jesus. మీకు నచ్చని గుణాలు ఏమన్నా వాళ్ళలో ఉంటే తీసివేయండి యేసునామములో. వాళ్ళని ఆశీర్వదించండి, దీవించండి, సరిహద్దులను విశాలపరచండి. యేసుక్రీస్తు నామంలో వాళ్ళ అనారోగ్యం తీసివేసినందుకు వందనాలు ప్రభా. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు. వివాహం కాని వాళ్ళకు వివాహం జరిగించినందుకు వందనాలు. పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలిగించినందుకు వందనాలు. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం అందరికీ తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Have a very blessed day. Amen. See you tomorrow morning at 7:30.